హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా మనకు కొన్ని పథకాలు అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ పథకాల పేర్లను అయితే మార్పులు చేర్పులు చేయడం జరిగిందనమాట. సో ఏ పథకాలకు ఏ పేర్లు పెట్టారు టీడీపీ గవర్నమెంట్ అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. అయితే ఆ పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పేరుతో తీసుకురావడం జరిగిందనమాట టీడీపీ గవర్నమెంట్. అలాగే ఇంతకుముందు మనకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనే పేరుతో తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఈ రెండింటికి పేర్లు కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పేర్లు పెట్టడం జరిగిందనమాట. ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పేరుని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఇక కళ్యాణమస్తు ఉంది కదా, మనకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు అంటాం కదా, సో ఆ పేరును వచ్చేసేసి చంద్రన్న పెళ్లి కానుక అనే పేరు పెట్టడం జరిగిందనమాట. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి అనే పేరును ఎన్టీఆర్ విద్యోన్నతి అని పేరుగా మార్చడం జరిగిందనమాట. అలాగే జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం ఉంది కదా, ఆ పేరునైతే ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని పథకాల పేర్లు మాత్రమే ఇక్కడ మార్చడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.